ఇలా పార్టీలకు అతీతంగా పంచకట్టుగా ఉద్యమించి ఇలాంటి సభలకు ఎన్నో నిర్వహించి ఈ సభల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మెసేజ్ తీసుకెళ్లాలనేదే నా సంకల్ప ఉద్దేశం. బాలాపూర్లో జరుగుతున్న ధర్మరక్షణ సభ ఏదైతే ఉందో దీనికైతే వేలాది సంఖ్య ఇక్కడ తరలిస్తున్నారు. సో ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి అసలు బాలాపూర్లో ఏం జరుగుతుంది, నిజంగా బంగ్లాదేశ్లో ఇష్యూ అంత పెద్దగా ఇక్కడ ఉందా, అది కేవలం బాలాపూర్ వరకే ఉందా లేకపోతే హైదరాబాద్ మొత్తానికి థ్రెడ్గా కనిపిస్తుందా అన్నది నితిన్ నంద్కర్ ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన అడిగి తెలుసుకుందాం. నితిన్జీ చెప్పండి, బాలాపూర్లో మాత్రమే ఈ థ్రెట్ ఉందా, బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్నారు, రోహింగ్యా వాళ్ళు ఉన్నారు అనేసి, లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇండియాకి కూడా థ్రెట్ ఉందా? జై శ్రీరామ్. ముఖ్యంగా చూడాలంటే ఈ బంగ్లాదేశ్ కానీ మళ్ళీ రోహింగ్యాస్ కానీ ఈ దేశంలో ఉండి దేశంలో మన మందిరం టెంపుల్స్ కానీ లవ్ జిహాద్ కానీ గౌరక్షణ చేసే కార్యకర్తలు ఏదైతే అటాక్ చేస్తున్నారో ఈ దేశం విషయం కాదు, దేశంలో అయితే మొత్తం అందరూ ఉన్నారు. కానీ ముఖ్యంగా చూడాలంటే మన తెలంగాణలో మన భాగ్యనగరంలో మనం ప్రతి ఒక్క గల్లీలో చూస్తే ప్రతి ఒక్క ఏరియాలో బంగ్లాదేశీ ఉన్నారు, ప్రతి ఒక్క గల్లీలో రోహింగ్యాస్ ఉన్నారు. ఈ బాలాపూర్ ఏరియా ఎంత పెద్ద ఏరియా ఇది. ఈ బాలాపూర్ ఏరియా, బాలాపూర్ అంటే భాగ్యనగరం స్థలం. ఈ భాగ్యనగరంలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఎట్లా వచ్చినారో, ఇక్కడ ఈ రోహింగ్యాస్ ఎట్లా వచ్చినారో, ఎవరు ఈ బ్యాక్ ఎండ్లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు ఏ కుక్కలు ఉన్నారో ఈయనకి సపోర్ట్ చేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఐడి, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని మన టెంపుల్ మీద అటాక్ చేస్తున్నారు. ఎంతో మంది ఆ అమ్మాయిలని కావాలని లవ్ జిహాద్ కూడా చేస్తున్నారు, ఎంతో మంది మన గుడి పైన దాడి చేస్తున్నారు. ఇదే రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎంతో మంది ఉన్నారు. ఈ భాగ్యనగరంలో ఎంతో మంది ఏదైతే ఇలీగల్ గా ఇక్కడ ఉంటున్నారో ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా, గణేష్ సేన ద్వారా ఇక్కడ ఏదైతే ధర్మరక్ష సభ పెట్టినారో మా ఉద్దేశం ఏముందంటే భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనం జాగృతిగా ఉండాలి. లేదంటే వచ్చే సమయంలో మనం ఇక్కడ బతకాలంటే చాలా కష్టమవుతాయని మేము అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ ముంబైలో ఎంఐఎం కార్పొరేటర్ ఆయన సారా షేక్ అని ఏదైనా పేరు ఉంది, ఆయన ఒక్క సీట్ గెలిస్తే ఆ అమ్మాయి ఏమంటుండే, ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో మనం మొత్తం हरा चाहिए, ये हमारा एरिया 5 साल में पूरा हरा होना जाना चाहिए। तो आप एक सीट पे जीतने के बाद आप पूरे एरिया को हराना बनाना चाह रहे। अगर इनकी हुकूमत इसी तरह से रहेंगी तो हर जगह ये लोग हरा बनाने की बात करेंगे। तो మా ఉద్దేశం ఏంటంటే ఒక ఏరియా గెలిస్తే మీరు హరా చేస్తున్నామంటే మన భాగ్యరంలో మనం ఉండి కూడా మనం కూడా భగవామై చేయాలి అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. అంటే వీళ్ళకు ఆధార్ కార్డులు కానివ్వండి లేకపోతే రేషన్ కార్డులు కానివ్వండి ఈజీగా ఇచ్చేస్తున్నారు కదా, మైనార్టీ అపీస్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఏం పిక్తారో అన్న, ఎందుకు ఎంపీ ఉన్నారో ఆయన. మీరు ఎంపీ ఉండి ఇక్కడ ఎంతోమంది ఇలీగల్ మన హైదరాబాద్లో ఇక్కడ ఉంటున్నారు. ఈయనలో టెర్రరిస్ట్ కూడా ఉండొచ్చు, ఈయనలో డ్రగ్స్ కూడా ఉండొచ్చు, ఈయనలో క్రిమినల్ వైలెన్స్ చేయాలని ఎట్లాంటి మనిషి కూడా ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఉండి? మీరు ఎంపీగా ఉండి ఖాళీ నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని నరేంద్ర मोदी जी ऐसा करे, अमित शाह ऐसा करे, क्या बोलते हैं योगी आदित्यनाथ ऐसा करे, तुम क्या कर रहे हैं यहाँ पर? तुम्हारे हैदराबाद में, हमारे भाग्यनगर में यहाँ पर इलीगल इतने लोग यहाँ पर रह रहे। आप कहीं पर भी सर्च करो, सैदाबाद में इससे पहले टेररिस्ट मिले, ओल्ड सिटी में यहाँ पर टेररिस्ट मिले। ये जो टेररिस्ट यहाँ पर मिल रहे सिर्फ हैदराबाद में क्यों मिल रहे? हैदराबाद में इसलिए मिल रहे क्योंकि तुम यहाँ पर इनको पनाह दे रहे। हैदराबाद में इसलिए मिल रहे तुम यहाँ पर इनको इलीगल तौर पर रख रहे, इसलिए हैदराबाद में टेररिस्ट मिल रहे। अरे ఎంతో మంది ఈరోజు ఏం పరిస్థితి అన్న భాగ్యనగర్ మీద? డైలీ ఒక వారం రోజుకి ఒకటి గుడి మీద అటాక్ జరుగుతుంది, వారం రోజు మీద ఏదో ఒకటి గుడిలో లోపల గుసాయిస్తున్నారు, కొట్టున్నారు. లేదంటే మొన్న సఫైలు కూడా మన ఏమైంది, ఒక ముస్లిం వాడు వచ్చి లాట్రింగ్ చేస్తున్నారు, టాయిలెట్ చేస్తున్నారు. మా చేతిలో ఇవ్వండి భయ్, నేను చూపెడతాను. ఆయన పాగల్ 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 అంటున్నారు. మేము కూడా ఒకసారి పాగలు కూడా అయిపోయిన తర్వాత ఆయనకి కూడా తెలిసిపోతే మేము ఇలా గొడవలు దిగేవాళ్ళు, లేకపోతే అక్కడ మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు, లేకపోతే విగ్రహాన్ని పగలగొట్టే వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళ నుంచి ముద్ర వేస్తున్నారు కదా. మరి అదే అంటున్నా, అందరు ఎక్కడ పోయినా
షూట్ చేసిన తర్వాత కూడా పిచ్చలు అంట. లవ్ జిహాద్ చేసే కార్యకర్తకి మేము పట్టుకుంటే పిఎస్లో ఇస్తే అయినా పాగలైనా ఇక్కడైనా వచ్చినట్టారు. అరే మేము అయినా పాగలు ఉన్నారు, లేదా డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు పాగలు ఉన్నారు, లేదంటే ఇక్కడ ఉన్న ఎంపీ పాగలు ఉన్నాడు, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే అయినా పాగలు ఉన్నాడు, మేము పాగలు ఉన్నాం, ఎవరు పాగలు ఉన్నా అర్థమైతే లేదు. ఒకవేళ నిజంగా ఆ పాగలు అందరు పాగలకి మా చేతిలో ఇస్తే ఆయన పాగल पन एटला ठीक चाले में 100% का ठीक सावत भी हम भी पागल बन गए तो अगर हम पागल बन गए समझो, हमारे खून में भी छत्रपति शिवाजी महाराज का खून है, हमारे खून में भी महाराणा प्रताप का खून है, हम भी रानी रुद्रम्मा देवी की औलादे हैं, हम भी भगत सिंह की औलादे हैं. अगर हम पागल हो गए समझो, अंग्रेजों को भगा सकते, मुगलों को भगा सकते, उनको भगा सकते, तो ये बांग्लादेशी रोहिंग्यास कोई बड़ी बात नहीं है. चुटकी चुटकी में भगा के इनको इनकी औकात दिखाने का काम कर सकते हैं. लेकिन भारतीय जनता पार्टी हो या देश का संविधान हो, यहाँ पर एक सिस्टम से चलने के लिए हमारा देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, सबका साथ सबका विकास, सबका साथ सबका विश्वास, यहाँ पर 140 करोड़ जनता को हम लेकर चल रहे. यहाँ पर जब वैक्सीन भी हम दिए तो मुस्लिम, हिंदू, सिख, ईसाई वो देख के नहीं दिए, यहाँ पर रहने वाले उन तमाम लोगों को वैक्सीन दिए. जब हम सबको बराबर लेके चल रहे तो आप क्यों बराबर नहीं लेके चल रहे? हमारी ये डिमांड है, असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी, तुम पहले तुम होकर यहाँ पर लोगों को निकाल के फेंकने की जरूरत है. ये डिमांड है. मैं భాగ్యనగరంలో ప్రతి ఒక్క హిందూ డిమాండ్ ఉంది. హిందూ కాను ప్రతి ఒక్క ఎవరైతే ఈ దేశంలో ఉంటున్నారో, భాగ్యనగర్లో ఉంటారో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అని మేమైతే అంటున్నాను. पीछे हम जैसा यहाँ पर इवेंट हो रहा है ना, ये इवेंट से 1 या 2.5 किलोमीटर के रेडियस में आपको एक लंबी लेन आता है जहाँ पे ऑलमोस्ट अराउंड 15 से 20,000 रोहिंग्यास है बोल के हमें पता है. तो ये रोहिंग्यास को पेपर्स कहाँ से आते हैं? ये रोहिंग्यास एक बड़ा वोट बैंक होते जा रहा है आपके दिनों में. बहुत सारे बीजेपी के वोट्स कट रहे हैं. ये वोट्स पर डायरेक्ट एमआईएम को गिरते हैं. इसलिए क्योंकि वो लोगों के जो भी डॉक्यूमेंट्स है, जैसे आपके वोटर आईडी है, आधार कार्ड है, जो भी उनके सर्टिफिकेट्स चाहिए यहाँ पे रहने के लिए, सारा कुछ एमआईएम के लीडर्स उनको सपोर्ट करके दे रहे हैं. इसलिए हम लोग ये रिक्वेस्ट करते हैं कि विश्व हिंदू परिषद, बजरंग दल और गणेश उत्सव समिति के तरफ से जो ये मीटिंग लगाया गया है, इसके बारे में अब हमारे स्टेट के एमपीज रहने दो, जो भी बड़े लीडर्स रहने दो, इस पर वो लोग उनके इंसाइट्स देके जो भी स्टेप लेना है जल्द से जल्द लेना चाहिए. क्योंकि यहाँ पे मैं हर चीज़ देखता हूँ, जो भी हमारे एरिया में भी आता है, जो पिकर रहता है, जो प्लास्टिक पिकर होता है, बॉटल पिकर होता है, जब हम लोग उनको ठहर के पूछते हैं, वो लोग एक ही बोलते हैं कि मैं रोहिंग्या, मैं यहाँ का नहीं हूँ, बांग्लादेश का हूँ, आपके डॉक्यूमेंट्स है? तो वो लोग बोलते हैं कि हाँ मेरे पास सारे कुछ डॉक्यूमेंट्स है, इसलिए मैं रह रहा हूँ. ताकि उनके पास लाइसेंस नहीं होता है, बट गाड़ी होती है ड्राइव करने के लिए, उनके पास कुछ सेफ्टी मेजर्स नहीं होते हैं. आप देख सकते हो वो लोग के दिखने के लिए उनका घर छोटा रहता है, बट उसमें आपको फ्रिज मिलता है, टीवी मिलता है, डिश चैनल मिलता है, बड़े बड़े गाड़ियाँ रहते हैं उनके पास. ये सब उनके पास पैसे कहाँ से आ रहे हैं सबके? तो यही रिक्वेस्ट है कि ये लोगों के लिए जल्द से जल्द जहाँ से भी आए वहाँ पे लोगों को ये करना है. చలో భాగ్యనగర్ మన బాలాపూర్ని మన హైదరాబాద్ని కాపాడుకుందామని ఏదైతే పిలుపునిచ్చారో, ఇలాంటివి ఇంపార్టెంట్. ఎందుకు భాగ్యనగరం సేఫ్గా లేదనిపిస్తుందా, లేకపోతే భారతదేశం మొత్తం సేఫ్గా లేదనిపిస్తుందా? ఇలాంటివి ఇంపార్టెంట్ కాదు, ఇలాంటివే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది భారతదేశం, ఇది హిందుస్థాన్ అండ్ ఇది హిందువుల దేశం. అది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం కోసం ఇలాంటి కార్యక్రమాల అత్యవసర పరిస్థితి ఉంది. కేవలం భాగ్యనగరే కాదు, భారతదేశమే సేఫ్గా లేదు. అందులో మనం భాగ్యనగర్లో ఉంటున్నాం కాబట్టి మనం మన ధర్మం కోసం, మన భాగ్యనగరం కోసం మనమే నిలబడాలి. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ రోహింగ్యాస్, బంగ్లాదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దగా ప్రాబ్లం లేదు కదా, అందరూ ముస్లింలతో పాటు వాళ్ళు కూడా కలిసిపోతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మనం బయటికి పంపించాలి అనేసి వేరుగా పాకిస్తాన్ వేరుగా విడిపోయిందే. రెండు అంటే ముస్లింలకు వేరే దేశం, హిందువులకు వేరే దేశం అనేది విడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళే మాకు బరువు అవుతున్నారని ఆయన అంటే మళ్ళీ కొత్తగా లేనివి ఇలా మాకు అవసరమా? వాళ్ళ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ ఏ ఆటో ఎక్కినా వేరే చాలా విషయాల్లో, ఫుడ్ బిజినెస్లో అన్నిట్లో మ్యాక్సిమం వీళ్ళు మొత్తం కబ్జా చేసి పెట్టుకొని ఉంటున్నారు. ఆయన ఆధార్ కార్డు కూడా హిందువుల పేరుతోనే ఉంటున్నాయి. వాళ్ళకి ఎవరు ఇప్పిస్తున్నారు ఆధార్ కార్డులు? ఇది మనం హిందువులు ఆలోచించాలి. పశ్చిమ బెంగాల్ ఇట్లా జరుగుతుంది, బంగ్లాదేశ్ ఇట్లా జరుగుతుందని అనుకుంటున్నాం కదా, భాగ్యనగర్లో తక్కువ జరగట్లేదు. చాపకేంద్ర నీరులాగా చాలా దారుణంగా రోహింగ్యాల కబ్జా ఉంది. ఇప్పుడు భాగ్యనగర్ వాసులు నిద్ర లేవకపోతే, హిందువులు మేలుకోకపోతే నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఎంతో దూరంలో లేదు. మనం చూసినట్టే
అవుతున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? సో ఇక్కడున్న ముస్లింలతో పాటు వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాదు. ఇది హిందువుల దేశం, ఇది హిందుస్థాన్, ఇది భారతదేశం. ముందు ఇక్కడ హక్కు మనది. మిగిలిన ఎవరైనా వస్తే బయట మనం తరిమి కొట్టాల్సిందే. మన హక్కును మనం కాపాడుకోవాల్సిందే. అన్న చెప్పండి, నిజంగానే మన భాగ్యనగరంలో అంత పెద్ద థ్రెడ్గా తయారైనరా వీళ్ళు? ఈ లోకల్స్గా మీరేం చెప్తారు? రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీస్ ఎలా వస్తున్నారు అసలు? ఇది బార్డర్ నిజంగా చెప్పాలంటే టీఎంసీ గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ వీళ్ళు కంపల్సరీ అక్కడి నుంచి అలౌట్ చేస్తుంది. కేవలం బదలాం నోడిస్తుంది, నరేంద్ర మోడీ పేరు బదలాం చేస్తుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఊకే జోక్యం చేసుకోలేదు. ఈ జోక్యం చేసుకోకుండా అంటే మన జోక్యం చేసుకుని ఏమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఏదో కూడా అజేరిస్తలే అని చెప్తారు. కాబట్టి ఈ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇక్కడ ఇంటెలిజెన్స్ పండుకుంది. కేవలం పొలిటికల్ అంటే మన ముస్లిం అఫీస్మెంట్ అని చెప్పొచ్చు. కేవలం ఓట్లు రావాలన్న ఉద్దేశంతో, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అలా ఉంటాడు, టీడీపీలు ఉంటే టీడీపీ ఉంటాడు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఉంటాడు. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోయి కింద చాప కింద నీరులాగా ఈ దేశాన్ని మొత్తం హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఇక్కడ స్టేడియం ఒక కాలనీ తయారైంది. కాలనీ పేరు కూడా రోహింగ్యాస్ కాలనీ పెట్టారు. అంటే ఎంత సిగ్గుచేటంటే మన గవర్నమెంట్ పంటుందనే ఉన్నది తప్ప కేవలం ఏమైనా గుళ్ళ మీద దాడి చేస్తే హిందువులను అరెస్ట్ చేస్తారు తప్ప వీళ్ళని మాత్రం అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఒక్కొక్క ఇక్కడ రోహింగ్యాలని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుక్కలు కొట్టే ఒక గవర్నమెంట్ వస్తారంటే కేవలం భారతీయ జనతా పార్టీ. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోగి అందుకే ఉంది. యోగి గవర్నమెంట్ చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. అన్న రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీస్ పెరిగిపోతే ప్రాబ్లం పెరిగిపోతే ఈరోజు ఆల్రెడీ బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాము. మన హిందువులలో ఇలా నడి రోడ్డు మీద కూడా అంత గణం చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అదే పరిస్థితి తెలంగాణలో వస్తే ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు మన తెలంగాణలో కదా, ఇండియనే కదా. బంగ్లాదేశ్లో అంతగానో అటాక్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క హిందుని కూడా కాపాడలేకపోతున్నారు. మనం ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? అందుకనే వాళ్ళని తరిమి కొట్టాలని ఇంత పెద్ద సభ ఈరోజు స్టార్ట్. ఇది ఎప్పటికీ కాదు. ఈ రోజు నుంచి ప్రారంభము. ఇక తర్వాత వాళ్ళని గవర్నమెంట్ చేస్తుందా చేయదా సెకండరీ. తర్వాత అది ఏం చేయాలో హిందుత్వంలో మేము కూడా ఉన్నాము. బంగ్లాదేశ్లో ఉన్నంత ధైర్యం మా హిందువులో కూడా అదే ధైర్యం ఉంది. వాళ్ళని తరిమి కొట్టాలని మేము కూడా అదే చూస్తున్నాం. అన్న ప్రతిసారి హిందూ వాదులపైన లేకపోతే హిందూ గుళ్ళపైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ హిందుత్వ సంస్థలు మాత్రం కనిపిస్తాయి, వేరే పార్టీలు ఎందుకు కనిపించవు? అంటే మన హిందువులు ఇంకా మేల్కోవట్లేరు. హిందువులు మేల్కొన్నప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మనకేంది వాడు ఎవడు అంటే హిందువులకి కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే ఉందా హిందువుల సిక్ చేయడానికి? ఇక భారతీయ జనతా పార్టీ నిజంగా అందరూ ఓట్లు వేస్తున్నారా? బీజేపీని గవర్నమెంట్ పవర్లో తెచ్చిరా? పవర్లో వేస్తే అప్పుడు చెప్తాము. కేవలం ఓట్ బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్ చెప్పొచ్చు. ఇది కేవలం ముస్లింల కోసము. ముస్లింల అంటే మన రేవంత్ రెడ్డి క్లియర్గా అంటున్నాం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని. అదే కేవలం ఏదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తనో లేదా లీడరో హిందువుల కానీ బీజేపీ అంటే హిందూ అంటే బీజేపీ అంటే వదిలేరా? మొత్తం రాజ్యాంగం చేసేస్తారు. మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం మతతో పార్టీ అని మొత్తం ఒక బుడిద రుస్తారు. కేవలం ఒకటే అందుకే చెప్తున్నా, హిందువులందరూ మేల్కోవాలి, హిందువులందరూ ఏకత కావాలి. క్యాస్ట్ పరంగా కాకుండా కంపల్సరీ హిందువులు ఏకత అయినప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన హిందువులు మన పిల్లలు మన బాగుపడాలంటే కంపల్సరీ మనం ఐక్యత కావాలి. ఈ రోజన్న ఇప్పుడు ఇంకా తెలుగు తెలుసుకోండి, ఎప్పటి తెలుసుకోలేము. వాళ్ళ గజ్వాయింది అయితే 2047 అనే వాళ్ళ ఇంటెన్షన్ ఉందో దాన్ని ప్రజాపటం చేయాలంటే కంపల్సరీ హిందువులందరూ మేల్కోవాలని ఈ సభాముఖంగా ఈ పబ్లిక్ అందరూ కూడా